లేట్ వయసు ప్రేమకు ఘాట్ ఎక్కువ అన్నట్టు తయారయ్యే ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే దానికి సంబంధించిన ఒక స్టోరీ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక అమ్మాయి పెళ్ళయి కూడా ఇంత డీప్ గా ఇంకొకరిని లవ్ చేస్తుందా, దానికి ఒక పైశాచికతం అనే దాన్ని పులుముకుని లవర్ కి పెళ్లి కాకుండా చేయడానికి ఎంతకైనా తెగిస్తుందా అనే విషయం గురించి ఈ స్టోరీలోకి వెళ్లే ముందు, ఇంతకు ముందు కనుక మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇవాళ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి నచ్చినట్టయితే కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము. కేరళకి సంబంధించిన అరుణ్, సింధు అనే ఇద్దరు గురించి ఇవాళ స్టోరీ. 2022లో అప్పటికి 36 వాళ్ళ ఏజ్. 2022లో 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీని అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళ ఊర్లో అందరూ 10th క్లాస్ బ్యాచ్ మొత్తం అక్కడికి వచ్చారు. అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. కానీ అందులో ఒకే ఒక వ్యక్తికి మాత్రం మ్యారేజ్ కాలేదు. తన ఏజ్ వచ్చి 36. వాళ్ళతో పాటే ఇంత ఏజ్ వచ్చినా నీకెందుకు మ్యారేజ్ కాలేదు అని అందరు అడిగారు. తనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వీళ్ళందరూ చాలా సంవత్సరాల నుండి కలవక ఇప్పుడు మాత్రం కలవడం వల్ల అందరూ చీకటి పడే వరకు అక్కడే ఉండి అందరూ మాట్లాడుకుని లేట్గా చీకటి పడిన తర్వాత బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ అరుణ్ అనే వ్యక్తి సింధు అనే అమ్మాయిని తను 10th క్లాస్లో ఉన్నప్పుడే క్రష్గా ఫీల్ అయ్యేవాడు. దాని తర్వాత తెలియని వయసులో వాళ్ళు విడిపోయారు. దాని తర్వాత అరుణ్ డిగ్రీ వరకు చదివాడు. అయితే అరుణ్ 10th క్లాస్లో ఉన్నప్పుడు టాపరు, కానీ తను తేలిపోవడం వలన డిగ్రీ వరకు చదివేసి తను కువైట్కి వెళ్ళేసి వచ్చి బాగా సెటిల్ అయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పెళ్లి సంబంధాలు తనకి చూశారు. అప్పటికి ఏజ్ బారైపోవడం వల్ల చాలా మంది రిజెక్ట్ చేశారు. అరుణ్ ఒక కారు కొనుక్కుని ఒక సొంత ఇల్లు కట్టుకుని నానమ్మతో కలిసి ఉన్నాడు. ఇక్కడ ఈ గెట్ టుగెదర్ పార్టీలో తనకి క్రష్గా ఉన్న సింధుతో కూడా పరిచయం చేసుకుని బాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరు మాటలు ఎంతవరకు వెళ్ళాయంటే నైట్ 7 వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. నేను డ్రాప్ చేస్తాను, వెయిట్ చేయని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సింధు చెప్పింది, నాకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు అని చెప్పింది. తర్వాత నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే ముట్టత్తిలో ఉంటున్నాను అని ఆ అమ్మాయి చెప్పింది. నేను కూడా అక్కడే ఉంటున్నాను, ఒక హౌస్ కొనుక్కొని కట్టించుకుని అక్కడే ఉంటున్నాను, తన కార్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్లాడు. అలాగా వారి పరిచయం బాగా లాగా కలిసిపోయింది. అప్పటి నుంచి వాళ్ళకి అక్రమ సంబంధం అనేది ఒకటి ఏర్పడిపోయింది. అప్పటి నుంచి ఈ సింధు అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవిడ అరుణ్ని కలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేది. ఇలాగ కార్లు, షికార్లు, ఏకైకలు, పక్కపక్కలు ఇలా బాగా డీప్ గా ఫెవికాల్ వేసిన బంధం లాగా కలిసిపోయింది వీళ్ళిద్దరిని. ఏనుగులు పట్టి లాగినా వదిలించుకోలేనట్టు. దీని తర్వాత అరుణ్కి అర్థమైంది సింధుకి చాలా ప్రేమ ఎక్కువైపోయింది, నేనేం చెప్పినా చేస్తుంది అని తన దగ్గర అమౌంట్, గోల్డ్ ఇదంతా లాగడం స్టార్ట్ చేశారు. కానీ సింధుకు మాత్రం అరుణ్తో దొరికే ప్రేమ, అట్రాక్షన్ ఇదంతా వదులుకోలేకపోయింది. మనీ కంటే తనకి అరుణ్ ఎక్కువైపోయాడు. దీన్ని గమనించిన అరుణ్ దాన్ని క్యాష్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. వీళ్ళ బంధము, వీళ్ళ రిలేషన్ 2 years ఇలాగే గడిచిన తర్వాత అరుణ్ ఒక పెళ్లి కుదిరింది. తన బంధువులకి సంబంధించిన ఒక అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ విషయము సింధుకు చెప్పలేదు అరుణ్. తర్వాత 2 days తర్వాత వాట్సాప్ స్టేటస్ లో తన ఎంగేజ్మెంట్వి ఫొటోస్ అవి పెళ్లి కుదిరినట్టు స్టేటస్ పెట్టాడు. అది చూసిన సింధుకి ఒళ్ళు మండిపోయింది. వెంటనే అరుణ్తో గొడవ వేసుకుంది. నాతో కలిసి జీవితాంతం ఉంటానన్నావు, ఇప్పుడేంటి పెళ్లి చేసుకుంటానంటున్నావు అని తనతో గొడవ చేయడం జరిగింది. ఇది 4 గోడల మధ్యనే జరిగింది. దాని తర్వాత నీకేమో మంచి లైఫ్ ఉంది, ఎప్పుడు ఈ రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తామో, నాకు కూడా నీలాంటి లైఫ్ కావాలి కదా, నువ్వు లైట్ తీసుకో అని అరుణ్ చెప్పాడు. వెంటనే సింధుకి చాలా కోపం వచ్చి, నేనెందుకు లైట్ తీసుకోవాలి, నువ్వు లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటావని మాట ఇచ్చావు, అందుకే రిలేషన్లో వచ్చాము, ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇలా ఉండలేవు, నీకు పెళ్లి కాకుండా చేస్తాను అని తనతో శపథం చేసింది. దాని తర్వాత అరుణ్ ఆలోచనలే, అరుణ్ ఎక్కడ దూరం అయిపోతాడో అనే బాధలో ఇంతకు ముందు కూడా తన పిల్లల్ని, హస్బెండ్ని ఎవరిని పట్టించుకోకుండా ఎక్కువ అరుణ్ గురించే ఆలోచిస్తూ ఉండేది. ఇప్పుడు రాత్రంతా నిద్రపోకుండా కూడా అరుణ్ గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తెల్లారిన తర్వాత 10:30కే తను అరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. అరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నమ్మ ఆపుతున్నా ఎక్కడికమ్మా అని తనకి సమాధానం చెప్పకుండా అరుణ్ వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. చాలాసేపు అరుణ్ వాళ్ళ నానమ్మ డోర్ కొట్టింది, అయినా కూడా తనకి డోర్ తీయలేదు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ అరిచి పిలిచి వాళ్ళ నానమ్మ చూసేసరికి అప్పటికే హ్యాంగ్ చేసుకుని ఉంది.
సింధు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా తనైతే బతకలేదు. దీన్ని కేసుని సాల్వ్ చేయడానికి అరుణ్ని పోలీసులు పట్టుకొని ఏంటి అని విచారించగా సింధు అయితే ఏ సూసైడ్ లెటరు ఏమీ రాయలేదు. దీన్ని విచారించగా అరుణ్ ఏం చెప్పాడంటే, నన్ను ఇలా బెదిరించింది, పెళ్లి చేసుకోనీయకుండా చేస్తానని, ఇప్పుడు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకుంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, నాకు ఇంకా పెళ్లి కాదు, నన్ను సాధిద్దామనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటుంది అని అరుణ్ చెప్పాడు. లవర్ని అరుణ్ని బెదిరించడానికి చేసిన, పనిష్మెంట్ ఇవ్వడానికి చేసిన ఈ పని సింధు వాళ్ళ పిల్లలకి అండ్ వాళ్ళ భర్తకి ఎంత బాధని మిగిలిచి వెళ్ళిందో, వాళ్ళ అమ్మ కోసం పిల్లలు పడే బాధ, భర్త ఇలా ఒక లవర్ కోసం ఇలా చేసిందా అనే బాధ, వాళ్ళు దూరం అయిన దానికి చేసిన బాధ ఎంతగానో అదే వర్ణనాతీతము. ఇలాంటివి అయితే జరగకుండా చూసుకోండి. లేట్ వయసులో అయినా అసలు లవ్ ఏంటి, ఇంట్లో హస్బెండ్ ఉండగా పిల్లలు ఉండగా ఇలాంటి పనులన్నీ అసలు ఎందుకు గుర్తుకొస్తాయి? అసలు ఆ 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళకపోయినుంటే ఇంత జరిగేది కాదు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఆ సింధు అటాచ్ కాకపోయింటే ఇది జరిగేది కాదు. అరుణ్ అక్రమ సంబంధం పెట్టుకోకపోయినుంటే ఇలా జరిగేది కాదు. ఒక ప్రాణం బలయ్యేది కాదు. అరుణ్ పోలీస్ స్టేషన్ పాలయ్యేవాడు కాదు. ఇలాంటివి చూస్తూ ఉంటే మనకి అసలు ప్రజలు ఎటు వెళ్తున్నారు, ఏ సంబంధాలు ఎలా దారితీస్తున్నాయని మనకు అర్థమే అవ్వట్లేదు. ఇలాంటి వీడియోస్ కనుక మీరు కావాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు.